ఫస్ట్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్. ఈ ఛానల్ ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ ఫేవరెట్. ఏదైనా కొత్త టీవీ కొన్నప్పుడు క్లారిటీ చెక్ చేయడానికి ముందుగా మనం ఓపెన్ చేసేది ఈ ఛానల్. అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ ఛానల్ అని కూడా మన ఫీలింగ్. ఈ ఛానల్ చాలా సూపర్ఫిషియల్ గా కొన్ని నెరేటివ్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. అది అండ్ మనం ఆఫెన్ ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కానీ సబ్ కాన్షియస్ లో దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. అదే సాఫ్ట్ పవర్ అంటే. గమనించండి, ఎప్పుడైనా ఆఫ్రికన్ కంట్రీస్ ని మన భారతదేశాన్ని చూపించే విధానం ఎలా ఉంటుందో. మన ఏన్షియంట్ విజ్డమ్ ని ఎక్కడ కూడా హైలైట్ చేసి చూపించారు. ఏన్షియంట్ నాలెడ్జ్ కి, ఏన్షియంట్ కల్చర్ కి మనల్ని ఒక వారసులుగా, ఒక రక్షకులుగా కాకుండా ఏదో ట్రబుల్ జోన్ లో ఎండేంజర్డ్ గా బతుకుతున్నాం అన్నట్టు చూపిస్తారు. ఏదో డిస్ట్రక్టివ్ ఎన్విరాన్మెంట్ లో మనం లైఫ్ లీడ్ చేస్తున్నట్టు చూపిస్తాయి ఈ ఛానల్స్. మరోపక్క నేచర్ ని, ఎన్విరాన్మెంట్ ని, జంతువులని, వాటి స్పీషీస్ ని కాపాడేది కేవలం వెస్టర్నర్స్ అన్నట్టు మాత్రమే చూపిస్తారు. వాళ్ళ నాగరికత ముందు మన నాగరికత చాలా వెనుకబడి ఉన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారు ప్రపంచానికి. కానీ వాళ్ళు నిజానికి ఏ అడవిని ఓన్ చేసుకోలేదు, ఏ అడవిని పెంచలేదు. కేవలం నెరేటివ్ స్ప్రెడ్ చేయడానికి మాత్రమే ఈ ఛానల్ ని వాడుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం డొనేషన్స్, గ్రాంట్స్, వెస్టర్న్ యూనివర్సిటీస్ కి మన వాళ్ళు నాలెడ్జ్ కోసం క్యూ కట్టడం, వెస్టర్న్ ఎన్జిఓస్ ని ప్రమోట్ చేయడం, సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ డామినెన్స్ ని ప్రదర్శించడం. ఇది ఎలాంటి అడవులను ఓన్ చేసుకోకుండా, పెంచకుండా నాట్ జియో చేసే సాఫ్ట్ పవర్ నెరేటివ్. అండ్ రిమెంబర్, డిస్నీ హాట్స్టార్ ఇండియాతో జియో మెర్జ్ అవ్వడం అండ్ డిస్నీ వాళ్ళదే ఈ నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ అవ్వడం మరో యాదృచ్ఛికం. ఇప్పుడు కేవలం